వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు దూకుంట్ల నరేష్ గారు ఉన్నారు, అధికార ప్రతినిధి బీఆర్ఎస్. సో చెప్పండి నరేష్ గారు, యాక్చువల్ గా కేటీఆర్ గారు స్టార్టింగ్ ఏమన్నారంటే ఈ కేసులకు కావచ్చు వీటికి నా ఎంటికతో సమానం అని చెప్పేసి తీసి పడేశారు. అట్లాంటి కేటీఆర్ ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది. సో కేటీఆర్ దాంట్లో భయం మొదలైందని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొదటనే చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, నిస్సిగ్గుగా చెప్పారు. ఏం మాట చెప్పారు? ఏం చెప్పారంటే వారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆనవాళ్ళు, వారి కుటుంబ ఆనవాళ్ళు, కేటీఆర్ గారు కానివ్వండి, కవిత గారు ఆనవాళ్ళు లేకుండా చేయడానికి నేను ఎంత కృషి అయినా చేస్తా అన్నారు. అంటే ప్రజలంతా ఏమనుకున్నారు అందరంటే కేటీఆర్ కంటే ఎక్కువ హైదరాబాద్ అభివృద్ధి చేస్తారేమో, కేసీఆర్ కంటే ఎక్కువ ఇనిషియల్ తీసుకొస్తారేమో, లేదా ప్రాజెక్టులు కడతారేమో అని చెప్పి అందరూ ఊహించారు. కానీ దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారంటే కేసీఆర్ గారి మీద ఏ రకంగా కేసులు పెట్టాలి, కేటీఆర్ గారి మీద ఏ రకంగా కేసులు పెట్టాలి నేను అడుగుతా ఉన్నాను. మీ ద్వారా 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, 1,000 కోట్ల అవినీతి అన్నారు. లాస్ట్కి వారు పెట్టిన అవినీతి ఏంటి? 55 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. నిజానికి అవినీతి ఉంది అని చెప్పి హైకోర్టులో వారి తరఫున న్యాయవాది చెప్పట్లేరు కదా, అక్కడ ఎక్కడా కూడా అవినీతి జరగలేదు అని వారే ఒప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ ప్రొసీజర్ ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు. మరి ప్రొసీజర్ ప్రాబ్లం అయితే ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగినట్టు? ఏసీబీ రావాల్సిన అవసరం ఏముంది? మరి క్విడ్ ప్రోకో అనాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ కూడా ఇంకా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక కన్ఫ్యూజ్ వాతావరణం తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎంతసేపటికి కూడా వారి మీద ఒక అవినీతి అని ఒక మరక వేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. ఫామ్ హౌస్ల మీద దాడులు కానివ్వండి, లేదా మిగతా అన్నిటి మీద అవినీతిని కానీ ఆరోపణలు కానివ్వండి, ఇట్లా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా కూడా మొత్తంగా ఫెయిల్ అయిపోయారు. మరొక ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఈ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. రేవంత్ రెడ్డి మీరు అనుకుంటా ఉన్నారు ఇక్కడ అవినీతి జరగలేదు, ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి మీద ఆరాటం జరిగింది తప్ప ఇక్కడ అవినీతి కాదు. దయచేసి అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మీ ఇష్టానుసారం అవినీతి జరగలేదని మీరు నేను అంటే సరిపోదు కదండి. ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, చట్టాలు సమీక్షిస్తున్నాయి. క్రాస్ కేసు కూడా కొట్టేయడం అనేది కూడా జరిగింది. సో 9వ తారీఖు కదా తెలవాల్సింది. మీరు మా నాయకుడు చాలా మంచోడు అంటే సరిపోదు కదా. అయితే ఇది మంచి పాయింట్ అడిగారు రాజు గారు. మీరు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేమన్న ప్రశ్న కాదు, హైకోర్టులో వారి తరఫున న్యాయవాదిని ఏమి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అంటే ఇది ప్రొసీజర్లో ఎంక్వైరీలో తెలిసేస్తారని చెప్పారు. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కుట్రపూరితంగా మొదటనే కేసు పెట్టి ఆ తర్వాత ఆధారాల కోసం పరిశీలిస్తూ ఉన్నారు, వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగం కేసు పెట్టిన తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఆధారాలతో నిజంగా ఆధారాలు ఉంటే మీరు హైకోర్టు ఎందుకు సబ్మిట్ చేయలేదు? మీరు హైకోర్టు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? అవినీతి అని ఎందుకు, అవినీతి కాదు అని ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోతా ఉన్నారు? ఇక్కడ డైరెక్ట్గా ఏ సంస్థకైతే డబ్బులు అందినాయో ఆ సంస్థే మా దగ్గరకు వచ్చిందని చెప్పి చెప్తున్నప్పుడు నిజంగా అవినీతి జరిగితే ఇచ్చిన వారి మీద కేసు అయినప్పుడు తీసుకున్న వారి మీద కేసు అవుతుంది కదా రాజు గారు. మరి తీసుకున్న వారి మీద ఎందుకు కాలేదు? మరి కేసు ఎందుకు పెట్టలేకపోయారు మీరు? అంటే అది ఇంటర్నేషనల్ సంస్థ అని భయపడ్డారా, లేకపోతే ఈ కేసు వీగిపోదని ముందే మీరు నమ్మకంతో ఉన్నారా? కాబట్టి నా ప్రశ్న, సూటి ప్రశ్న ఏంటంటే అవినీతి డబ్బులు ఇచ్చిన వారి మీద మీరు అవినీతిని ఆరోపణ చేస్తున్నప్పుడు మరి తీసుకున్న వారి మీద ఎందుకు ఆరోపణలు చేయట్లేరు? అయితే ఈ రోజు బల్మూర్ వెంకట్ గారు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారి పాస్పోర్ట్ సీజ్ చేయాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఎట్లా? వాళ్ళు ఏ ప్రయత్నం అయినా చేయండి, మా ఆరాటం, మా పోరాటం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల వాళ్ళ ఆకాంక్షలు నెరవేరడం కోసం. అది అధికార పార్టీలో ఉన్నాయండి, ఉద్యమంలో ఉన్నాయండి, లేదా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయండి. మా ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. బల్మూరి వెంకట గారు ఆరోపణలు చేసినట్లయితే ఒకవేళ ఆరోపణలు రాగానే సీజ్ చేయాల్సినట్టే మొట్టమొదట వెంకట గారు గుర్తుపెట్టుకోండి, మీ రాష్ట్ర అధ్యక్షులు ఖర్గే గారి మీద పాస్పోర్ట్ సీజ్ చేయాలి, సోనియా గాంధీ పాస్పోర్ట్ సీజ్ చేయాలి, రాహుల్ గాంధీ పాస్పోర్ట్ సీజ్ చేయాలి, రాహుల్ వాద్రా పాస్పోర్ట్ సీజ్ చేయాలి. అంతే తప్ప మీరు ఇక్కడ ఏదో ఆరోపణ రాగానే పాస్పోర్ట్ సీజ్ చేసినట్లయితే అంటే మీరు ఆరోపణ రాగానే పాస్పోర్ట్ సీజ్ చేయమని మీరు అడుగుతా ఉన్నారు కదా, మరి అక్కడ ఆరోపణలు వచ్చి కేసు మీద బెయిల్ మీద ఉన్నటువంటి మీ అధినాయకత్వం మీద పాస్పోర్ట్ సీజ్ చేయట్లేదు అంటే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఉన్నటువంటి ఒప్పందం ఏంటి? మీ మాటల ద్వారా ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ ఒప్పందం జరిగింది కాబట్టి ఈరోజు సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వాద్రా గారు కానివ్వండి, వీళ్ళ మీద పాస్పోర్ట్లు సీజ్ చేయలేదు, వారిని అరెస్ట్ చేయలేదు. కాబట్టి అందరికీ తెలిసిన విషయమే, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లోపాయకర ఒప్పందంగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కేవలం కుట్రపూరితంగా మాత్రమే ఇక్కడ కేసీఆర్ గారి గత పాలన మీద, లేదా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీద ఒక మచ్చ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో మాత్రం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి పసలేదు.